పూర్వకాలంలో మన జీవితం పూర్తిగా వర్షాల మీదే ఆధారపడి ఉండేది. అందుకే రైతులు, గ్రామ ప్రజలు వర్షదేవుడైన ఇంద్రుడిని భక్తితో పూజించేవారు. వర్షమే జీవనం అన్న నమ్మకంతో ఇంద్రపూజే ప్రధానంగా ఉండేది. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రజలకు ఒక లోతైన సత్యాన్ని బోధించాడు. మన జీవితం ఒక్క వర్షం మీద కాదు, భూమి, ప్రకృతి, పశువులు, వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. ప్రకృతిని గౌరవించాలి, భూమినే దేవతగా చూడాలి. శ్రీకృష్ణుని మాటలు ప్రజల హృదయాలను తాకాయి. ఇంద్రపూజను విడిచిపెట్టి గోవర్ధన పర్వతాన్ని ప్రకృతి స్వరూపంగా పూజించారు. తన పూజ ఆగిపోయిందని తెలిసిన ఇంద్రుడు అహంకారంతో కోపగాడాడు. ఆకాశం నల్లబడింది, భయంకరమైన వర్షాలు కురిశాయి. గ్రామం మునిగిపోయింది, ప్రజలు భయంతో తల్లడిల్లిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు ముందుకు వచ్చాడు. చిటికెన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజలందరికీ ఆశ్రయం ఇచ్చాడు. వర్షం బయట, భయం బయట, కాని కృష్ణుని ఆశ్రయంలో పూర్తి రక్షణ. ఇంద్రుడికి తన అహంకారం అర్థమైంది. శ్రీకృష్ణుని ఎదుట వినమ్రంగా తలవంచాడు. శక్తి కంటే వినయం గొప్పదని అతడు తెలుసుకున్న క్షణమది. అందుకే భోగి అంటే పాత అహంకారాన్ని, పాత చెడును అగ్నికి ఆహుతి చెయ్యడం, కొత్త ఆలోచనలకు, కొత్త జీవితానికి ఆరంభం చెయ్యడం. అహంకారం దహనం, వినయం ఆరంభం. అదే భోగి సందేశం.